ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అరైజ్, షైన్, లెమ్ము, తేజరిల్లుము. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 1-2 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటికి చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు, లెమ్ము, తేజరిల్లుము. లేదా ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్నాడు, లెమ్ము, ప్రకాశించుము అని దేవుడు తన బిడ్డలకు తెలియపరుస్తున్నాడు. మనము లేచి ప్రకాశించాలి అని అంటే మొదటిగా అరైజ్ టు లివ్ ఏ న్యూ లైఫ్. నూతన జీవితమును జీవించుటకు లెమ్ము. ఇప్పటి వరకు జీవించిన జీవితం చాలు, ఇక నూతన జీవితాన్ని జీవించటానికి లెమ్ము అని దేవుని ఆత్మ హెచ్చరిక చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో యెషయా 60 వచనం చూస్తే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నీవు ఒక నూతన జీవితాన్ని జీవించటానికి నీ పరిస్థితులను అధిగమించి లెమ్ము అని అంటున్నాడు. నీ పరిస్థితులు ఎన్నో రకాలుగా అస్తవ్యస్తంగా ఉండవచ్చు. ఎందుకు ఇలాగా జీవించేటటువంటి పరిస్థితి ఏర్పడింది? చీకటి అగాధ జలములను కమ్ముచున్నది, జనముల మీద చీకటి అలుముకుని ఉన్నది. ఈ చీకటి ద్వారా మనుషులు నిరాశలోను పూర్తిగా దిగజారిపోయి, పడిపోయి, పతనమైపోయి వివిధ రకాలైనటువంటి పరిస్థితుల గుండా ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఒక నూతన జీవితం జీవించడానికి లే అని అంటున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని మహిమ, దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. ఆ వెలుగు ఎందుకు ప్రకాశిస్తుంది? ఆ వెలుగు నీ దగ్గరికి ఎందుకు వచ్చింది అని అంటే, నీవు డిప్రెషన్లో ఉండడం దేవునికి ఇష్టం లేదు, నీవు గతంలో బ్రతకడం దేవునికి ఇష్టం లేదు. చాలామంది ప్రస్తుతంలో బ్రతకకుండా గతంలో బ్రతుకుతూ ఉంటారు. గతంలో బ్రతుకుతూ ప్రస్తుతంలో బ్రతుకును వెళ్ళదీస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా గత జ్ఞాపకాలతో వాళ్ళు మిళితమై వాటితోనే సతమతం అవుతూ వాటిని విదిలించుకోలేక ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇలాంటి దిగజారిన స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటున్నాడు, లే, ఇక చాలు. నీవు దిగజారిన స్థితిలో నీవు పడిపోయి పతనమైపోయి నీ యొక్క స్థితి గతులన్నీ కూడా ఎంతో అధ్వానంగా తయారైనటువంటి పరిస్థితుల్లో ఇంకా కూడా అలాగే అక్కడే పడి ఉంటావా? దేవుని మహిమగల సువార్త ప్రకాశిస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి సువార్త ప్రకాశిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, మనం లేవలసినటువంటి వారిగా మనమున్నాం. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, దేవుని ప్రజలు దమస్కు ప్రాంతంలో ఎంతో ఆధ్యాత్మికంగా జీవం గల దేవుడైన యేసు ప్రభువు వారిని ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ఇలా ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, అక్కడున్నటువంటి క్రైస్తవులను హింసించాలని సౌలు అధికారుల ద్వారా ఉత్తరం తీసుకుని అతడు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడో అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 3వ వచనంలో మనం చదవచ్చు. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అకస్మాత్తుగా ఈ వెలుగు ఎప్పుడైతే తాకిందో అతడు బోర్లపడ్డాడు. పడినటువంటి వ్యక్తితో వెలుగు ప్రకాశించింది, అతడు కింద పడ్డాడు. దేవుని స్వరం అతనికి వినబడుతుంది, సౌలా సౌలా, నీవు నన్నెందుకు హింసించుచున్నావు అనే స్వరం అతనికి వినబడింది. వినబడినటువంటి స్వరం, కనబడినటువంటి ఆ ప్రకాశం తన జీవితాన్ని ప్రత్యేకంగా మార్చివేసింది. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 17-18 వచనాలు. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకుని బలపడెను. సౌలు పౌలుగా మార్చబడి అతను సాక్ష్యం చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-16 వరకు
పూర్వమందు యూద మతస్థుడునై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందినని నా నడవనిని గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమార్ని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం అండి. నేను ఎలా ఉన్నాను? యూద మతస్థుడిగా ఉన్నాను. తర్వాత దేవుని సంఘాన్ని హింసించే వ్యక్తిగా ఉన్నాను. నా పితరులు ఏదైతే ఆచారాలు ఆచరిస్తున్నారో వాటిలో మాత్రం చాలా నిష్ట కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాను. స్వజాతీయులలో నా సమాన వయస్కులలో అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందితినని నా నడవని గురించి మీరు విన్నారు. ఎందుకంటే నా వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి భక్తి తాత్పర్యం లేదు. కానీ నా స్వజాతీయుల్లో కానీ నా సమాన వయస్కుల్లో కానీ ఇలాంటి భక్తి తాత్పర్యం కలిగినటువంటి వారు లేరు. అయితే తల్లి గర్భమందు పడినది మొదలుకొని దేవుడు తన ప్లాన్ ప్రకారంగా నన్ను పెంచుకుంటూ వచ్చాడు. నేను తల్లి గర్భములో పడినది మొదలుకొని నన్ను దేవుడు తన ప్రణాళిక చొప్పున పెంచుతూ వచ్చాడు. నాకు తెలియదు అది. నాకు ధర్మశాస్త్రములో పాండిత్యాన్ని దయచేశాడు. అది కూడా దేవుని ఏర్పాటును బట్టే ఇది ఇచ్చాడు. ఎందుకు అనంటే తల్లి గర్భములో ఉండగా కృప చూపించాడు. అక్కడ నన్ను ప్రత్యేకపరిచాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ తదుపరి నా జీవితంలో అన్యజనుల్లో నా ప్రభువుని గురించి ప్రకటించాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేశాడో తెలుసా అండి? ప్రభువుని గురించి సువార్త ప్రకటించి అనేక సంఘాలు స్థాపించి ఆయన రాజ్యాన్ని విస్తరింప చేయాలనే సదుద్దేశంతో సత్సంకల్పంతో నేను వ్యతిరేకంగా ఉన్న దేవుడు నాకు అనుకూలంగా ఉండి నాకు కృపను అనుగ్రహించారు. ఈ కృప ఎంత గొప్పదంటే నన్ను పిలిచిన కృప, నన్ను ప్రత్యేకపరిచిన కృప, నేను ప్రకటించటానికి ఉపయోగపడుతున్న కృప. ఈ కృప ఎంత అద్భుతమైంది కదా! ఇలాంటి అద్భుతమైన కృపను నాయందు దేవుడు చూపించి నా ద్వారా నాలోనే దేవుడు తను తాను బయలుపరుచుకోవడానికి ఆయన నాకు ఈ కృప అనుగ్రహించినప్పుడు నేను వెళ్ళి ఎవరో అయ్యా మరి ఇలా దేవుడు చెప్తున్నాడు అని ఎవరినో నేను సంప్రదించడం అనేది భావ్యంగా నాకు అనిపించక నేనేం చేశానంటే నేను ఆ ప్రభువుని గురించి చక్కగా ముచ్చటిస్తూ ఆయన గురించి ప్రకటిస్తూ ఉంటే నేను ఆ మాస్దాన్యలో ఉన్నటువంటి ఫిలిప్పీ దగ్గరికి వస్తే ఆ లూదియా మారిపోయింది. ఆ తర్వాత ఏమో పుతోను అనే దయ్యం పట్టిన చిన్నది మారిపోయింది. ఆమెలో దయ్యం వెళ్ళిపోయింది. చెరసాల నాయకుడు మారిపోయాడు. తన కుటుంబం, జైల్లో ఉన్న వాళ్ళందరూ మారిపోయారు. ఇలాగ నా ప్రయాణం ఎక్కడికి సాగినా, అది ద్వీపమైనా, అది పట్టణమైనా, అది పల్లెటూరైనా, ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ప్రజలందరి జీవితాలు ఎంతో అద్భుతంగా ప్రభావితం చేయబడడం అనేది ఈ యొక్క పౌలు జీవితంలో మనం గమనించవచ్చు. పౌలు జీవితంలో అతడు ఎక్కడికి వెళ్ళినా అతడు ఒక అద్భుతమైన రీతిలో దేవుని కొరకు వాడబడుతూ ఒక నూతనమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. తన సాక్ష్యంలో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23-24 వచనాల్లో మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయించు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. నేను ఏ మతానైతే హింసించి పాడు చేయాలనుకున్నానో దాని గురించి ఆయన ఏం చెప్తున్నానని అందరూ కూడా నన్ను గురించి విని నా నూతన జీవితాన్ని గురించి విని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ జీవము గల దేవుని మహిమపరుస్తున్నారు. అవును, దేవుని వెలుగు ఎప్పుడైతే ప్రకాశిస్తుందో అప్పుడు మనము తేజరిల్లే అవకాశం ఉంది, మనం ప్రకాశించే అవకాశం ఉంది, తన మహిమను బయలుపరిచేటటువంటి అవకాశం కూడా ఉన్నదన్నమాట. ఇక రెండో విషయానికి వస్తే అరైజ్ టు షో హిస్ ప్రెసెన్స్. ఆయన సన్నిధిని చూపుటకు లేము. ఆయన సన్నిధిని మనం చూపటానికి లేవలసిన వారికి ఉన్నాము. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనం, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. అంటే భూమిని చీకటి కమ్మినప్పటికి కూడా
కటిక చీకటి రాజ్యాలను కమ్మినప్పటికి కూడా యెహోవా నీ మీద ఉదయిస్తాడు. ఆ ఉదయించినటువంటి దేవుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు ఆయన మహిమ నీ మీద కనబడుతుంది అనమాట. ఆ మహిమ నీ మీద కనబడాలి అని చెప్పి దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని మీద భయభక్తులు కలిగినటువంటి వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. వారు బయలుదేరి కొమ్మిన దూడవలి గంతులు వేస్తారని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది. మనము దేవుని సన్నిధిని కనబరిచేవాళ్ళుగా, చూపించేవాళ్ళుగా ఉండాలి. అంటే దేవుణ్ణి మనం కలిగి ఆ దేవుని దివ్యమైన సన్నిధితో నింపబడిన వాళ్ళమై ఆ సన్నిధినే మనం ఏం చేయాలంటే వేరే వాళ్ళకి సుస్పష్టంగా చూపించేటటువంటి వాళ్ళగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. ఆయన వాళ్ళతో కాపురం ఉంటాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. మనుషులు అనుమతిస్తే, మనుషులు రమ్మని పిలిస్తే మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు. తన కృప, తన సహాయాన్ని మనకు అనుగ్రహించేటటువంటి గొప్ప దేవుడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఎందుకు దేవుడు ప్రకాశిస్తున్నాడు మన మీద? మనం ప్రకాశించాలి. మనం దేవుని సన్నిధిని మోసుకుని పోయేవాళ్ళుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని ఆయన తీసుకుని వెళ్ళగలిగాడు. అలాగే అపోస్తలులు ఎక్కడికి వెళ్ళినా వారు దేవుని సన్నిధిని తీసుకుని వెళ్ళగలిగారు. ఈరోజు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఎక్కడున్నా దేవుని సన్నిధిని మనం తీసుకుని వెళ్ళేటటువంటి వారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఇక మూడో విషయానికి మనం వస్తే, అరైజ్ టు రిసీవ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య వెలుగును పొందుటకు లెమ్ము. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19-20 వచనాలు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగిచ్చటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. నూతనమైన వెలుగు పొంది ఆయన సన్నిధిని కనబరుస్తూ మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనము నిత్య వెలుగు పొందుటకు దేవుడు మనల్ని లేపి తన రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ సూర్యుని ప్రకాశము లేదు, చంద్రుని ప్రకాశము లేదు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు. నీ సూర్యుడా? ఎవరి సూర్యుడు? తన యందు భయభక్తులు గల వారి కొరకు ఉదయించిన నీతి సూర్యుడు యేసు ప్రభువారు. ఆయన ఉదయించాడు. ఇక మీదట ఆయన ఎన్నటికి కూడా అస్తమించడు. దెర్ విల్ నాట్ బి ఎనీ సన్సెట్ ఇన్ హెవెన్. నిరంతరం పగలే ఉంటుంది. నిత్యమైన వెలుగుగా దేవుడు ఉంటాడు కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వారికి ఇక దుఃఖ దినములు అనేవి ఉండవు. అవి సమాప్తం అయిపోతాయి. దేవుని వెలుగు ప్రకాశించటంలో గల ఉద్దేశం మనకు కనబడుతుంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 5వ వచనములో, నీవు చూచి ప్రకాశించువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. సకల విధమైనటువంటి ఐశ్వర్యం అంతా కూడా నీ దగ్గరికే వస్తుంది. యెషయా 45:20, యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ జీవం గల దేవునిలో ఆనందిస్తున్నారు, అతిశయిస్తున్నారు. ఆయన మూలముగా మనం అందరం కూడా క్రీస్తు యేసులో ఉన్నాము. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెనని వ్రాయబడిన నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. ఆయన మనకేమైనాడు? జ్ఞానంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, పరిశుద్ధతగా ఉన్నాడు, విమోచనగా ఉన్నాడు. ఇలా ఉన్నటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కాబట్టి ఈ దినమున ఆ జీవం గల దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపను జ్ఞాపకం చేసుకుని మన దేవుని అడుగు జాడల్లో మనం నడవలసినటువంటి వారికి ఉన్నాం. ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవిస్తామో జకర్యా 2:5 ప్రకారంగా, నేను దాని చుట్టూ అగ్ని ప్రకారముగా ఉందును, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. నేను దాని మధ్యలో నివసిస్తాను, మహిమకు కారణంగా ఉంటాను అని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు అరైజ్
షైన్ అనే ఈ అంశంలో మనకు కనబడేటటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే అరైజ్ టు లివ్ ఏ న్యూ లైఫ్. ఒక నూతన జీవితాన్ని జీవించడానికి లేవండి. ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు నూతన జీవాన్ని మనం కలిగినటువంటి వారిగా ఉంటాం. ఇక రెండవది అరైజ్ టు షో హిస్ ప్రెసెన్స్. ఆయన సన్నిధిని చూపుటకు లేవండి. అక్కడికి వెళ్ళిన కానీ ఆయన సన్నిధి చూపటానికి మనం లేచి ఉండాలి. మనం ఆయన సన్నిధి కలిగిన వారిగా దాన్ని చూపటానికి మనం ఉండాలి. ఆయన సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, అన్ని రకాలైన ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఉంటాయి. ఆత్మ సంబంధమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన ఆనందం ఉంటుంది అక్కడ. కాబట్టి అందుకనే ఆయన సన్నిధి కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఇక ఫైనల్గా అరైజ్ టు రిసీవ్ ఎవర్ లాస్టింగ్ లైట్. నిత్య వెలుగును పొందుటకు లేము. ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. మనం లేచి ఆయన అనుగ్రహించే నిత్య వెలుగును పొందేటటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక నూతన జీవితాన్ని జీవిస్తూ ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆ నిత్య వెలుగులో ప్రవేశించేటటువంటి వారిగా, అలాగే నిత్య వెలుగును పొందుకునే వారిగా మనం ఈ లోకములో ఆయన కొరకు నమ్మకంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతుకుటకు, మన పాప జీవితాన్ని వదిలిపెట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించి ఆయన మహిమార్థమై బ్రతుకుటకు మనందరికీ దేవుడు తన కృప అనుగ్రహించును గాక. కృప మీకు అందరికీ తోడయుండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.